హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి మాస్ యాటిట్యూడ్ డైలాగ్కి ఒక వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. దానికోసం అయితే ఈ వీడియో చేస్తాను అనమాట. ఒకసారి డెమో వీడియోనే చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. అదిగో గన్ ఎక్కడ కనిపించ మనిషి అంత మెషిన్ గా. ఫ్రెండ్స్, నాకైతే కాఫీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది టూ ఫాంట్స్ లింక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆ ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక కమెంట్ అనేది చూడండి. నాకు చాలామంది కమెంట్ చేస్తున్నారు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ కావట్లేదు అనేసి. దీనికి సొల్యూషన్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, లేదా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఆ డైలాగ్కి లిరిక్స్ అనేది వస్తుందన్నమాట. సో ఫాంట్ యాడ్ చేసుకుంటే మీకు ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదనమాట. సో దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ 2 ఫొటోస్ రీప్లేస్ ఇచ్చాను. దాని తర్వాత బీట్ మార్క్ అనేది ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుందాం. 6.26 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. 1 బై 1 ఒక్కొక్కటి నేను ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఫోటో ఇది సెలెక్ట్ చేసుకున్నా, రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లో సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా ఈ ఫోటో. దాని తర్వాత మళ్ళీ ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి కట్ చేసుకుంటున్నా. ఈ ఫోటోని కూడా ఇట్లా జూమ్ అనేది చేసుకుని కరెక్ట్గా మిడిల్లో సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో దాని తర్వాత ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ బీట్ మార్క్ ఎండ్లో రెడ్ మార్క్ నుంచి కట్ చేసుకుంటున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో ఇంకో ఫోటో అనేది ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ దీన్ని కూడా ఇట్లా కట్ చేసుకుంటున్నా. దీన్ని కూడా జూమ్ అనేది చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి ప్రతి ఒక్క ఫోటోని కూడా ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ మీడియా. సో ఇంకో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, ఇట్లా కట్ చేసుకొని చూడండి ఈ విధంగా చూస్తున్నారు కదా. సో దాని తర్వాత మళ్ళీ దీని ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇట్లా కట్ చేసుకుంటున్నా. సో ఫైనల్గా ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి కట్ చేసుకున్నా. సో లాస్ట్ బీట్ మార్క్ వరకు ఫొటోస్ అన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫోటో రీప్లేస్ అనేది చేసుకోవాలి కనుక ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఆ ఫోటో మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఫొటోస్ అనేది స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో అందులోనే ఫస్ట్ ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేసాను, ఫోటో అనేది యాడ్ అయింది. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఆ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇందులో మీకు నచ్చిన ఫొటోస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తాను, పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిగిలిన ఫొటోస్ అన్నిటికీ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేయాలి కనుక ఫస్ట్ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఫోటో అనేది ఇట్లా కాపీ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి కనుక ఫస్ట్ ఫోటో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం కనుక ఈ ఫోటో అనేది ఎఫెక్ట్ ఉంది. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఒత్తి పట్టుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని తర్వాత ఫోటో వదిలేసి ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దీని తర్వాత ఫోటో వదిలేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దీని తర్వాత వదిలేసి లాస్ట్ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే నేను 2 ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నా. ఇది వదిలేసి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, లాస్ట్ ఫోటో వదిలేస్తున్నా. అంటే 3 ఫొటోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్పై క్లిక్ చేసి పేస్టల్ పక్కన యారో మార్క్పై క్లిక్ చేసి కలర్ అనేది ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ ఇట్లా చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చండి. చూడండి ఇక్కడ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా. సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్పై క్లిక్ చేసి కాపీ లేయర్ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ ఫొటోస్ అయితే వదిలేసామో ఆ 3 ఫొటోస్ని ఇట్లా ఒత్తి పట్టుకుని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ పేస్టల్ పక్కన యారో మార్క్
ఇక్కడ కలర్ అనేది ఆఫ్ చేసి పేస్ట్ అనేది చేయండి. తర్వాత ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి, పర్ఫెక్ట్గా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఫోటోకి ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. వీడియోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే యారో మార్క్ క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.